మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పీపీపీ పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారు అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన న్యూస్కి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏ సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కౌశల్గా మా పార్టీలో ఉన్న మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు. ఇప్పుడు శ్యామల గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నేనేం మాట్లాడినా, ఏం మే శ్యామలక్క నువ్వు వచ్చినవా మళ్ళా, ఏంది మే వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతాండో నీకేం తెలుసు మే అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా ఇలా చేశాడు కదా, అప్పుడు ఏం పీక్ నువ్వు మే నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు మే నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈ రోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్లే రూట్ ఎలా ఉండాలి అని అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్ తో మనకు అనవసరం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు కదా. సో మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజు ఎక్కడ కూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిలింలు చేస్తుందనంటే అది తప్పు. ఆవిడ నోటి తోడుతో ఆవిడ మాట్లాడింది ఓకే, దానికి నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు కదా. నేను ఆ మాటకే స్టిక్ అయి ఉంటా. మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా. పర్సనల్స్ తీసుకొని మాట్లాడి దానివల్ల ఏం వస్తది? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి కదా, మాట్లాడడం తప్పు కదా. మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి చాలా మంది మరి ముసలక్క అదే కథలు చెప్పింది. అదే చెప్తున్నా, అది తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది పైన భగవంతుడు చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నేను పాలిటిక్స్ లో రావడమే బాబు గారిని చూసి వచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క ఇది లాంగ్ విజన్ కి నేను చూసి నేర్చుకొని వచ్చాను అనమాట పాలిటిక్స్ లోకి. అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఎప్పుడైనా బాబు గారు నోటించా నువ్వు ఆడ పడుకున్నావు ఈడు పడుకున్నావు ఆడదొర్లే అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. కింద ఏమన్నా పార్టీ నాయకులు ఏమన్నా అని ఉంటారు కానీ బాబు గారు అన్నారా? అది కదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లి అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? లేదు కదా. సో ఏం మాకు తెలియకనా, మాకు మాటలు రాకనా? ఒక్కసారి తెంపుకొని వచ్చాము అని అంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం. ఎదుటి వాళ్ళకి బూతులు రావు, ఎక్కడ పడుకునేది ఎక్కడ చేసేది తెలియదు అనుకుంటే అమాయకత్వం మూర్ఖత్వం కదా. సో పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ ని 4 నోట్లో 4 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏది పడుతుంది మాట్లాడితే పర్సనల్స్ అన్ని ఉంటాయి. రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా తీసి ఇది చేస్తారు కదా. సో ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో అది కదా మాట్లాడాలి. అంటే ఏ విషయం బయటకు వచ్చి మైకులు మాట్లాడుతున్నది భయపట్టలేదు ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు ఈ శ్యామలక్క భయపట్టలేదు. భయం ఎందుకు పడుతుందండి? అంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. టీడీపీ వాళ్ళు మంచోళ్ళు కదా, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. ఎన్నన్నా కూడా మనల్ని ఏమనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా. శిశుపాలుడు అంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకు ఇచ్చాడు, 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. ఎవరు బతుకులైనా అంతే. అట్లా నేను ఏది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరు అనుకుంటే ఎట్లా చెప్పండి? చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను. అంటే నువ్వు చెప్పాలంది ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నావు. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలులాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీకు? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు. మనం చూసినా నేను ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉండరు. ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా విన్నారు మీరా? చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లిలో ఎప్పుడైనా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది చూసేవాడిని.
ఓకే. జగనన్న మాట్లాడినప్పుడు. నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఉమ్, ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది. నాకు పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది, ఉమ్, అత్తారింటికి పోయినాక. ఓకే. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. ఉమ్, అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. ఉమ్, సో రాజకీయ నాయకుడు అంటే ఉమ్, అట్లా కదా ఉండాలా. మా అది. పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, ఉమ్, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? ఉమ్, చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు. ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు. మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా. ఈ రోజు కూడా మరగాల్సింది కదా బయటకు వచ్చి. పోసాని గడి కూడా వచ్చి మరిగినాడు ఇప్పుడు. బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు. మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి ఎవరు శ్యామల గారి ఏ ఊరు మామదా? ఏం? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఏమో షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటా ఉంటే ఇంకో 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అన్ని అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది మళ్ళీ ఆయనకి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు, వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా.